నమస్తే. ఇవాల్టి వార్తలకి స్వాగతం. పుల్లల చెరువులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సభలో కూటమి ప్రభుత్వంను ఎండగడుతున్న వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఉడుపుల అరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్యారంటీ కార్యక్రమానికి ఇక్కడ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పుల్లల చెరువులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది ఈరోజు కొత్త విషయం ఏం కాదు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఎప్పుడు చెప్పుకునేవాళ్ళు. నిజం చెప్తే చంద్రబాబు నాయుడుకి తల 1000 ఒక్కలు అవుద్ది. అందు కారణంగా ఆయన నిజం చెప్పడు. అందుకని మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి ఆ శాపంతో చెప్పడు కాబట్టి మీరు ఎప్పుడు కూడా అది నమ్మొద్దని ఎప్పుడు పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు మాకు చెప్తా ఉండేవాళ్ళు. కానీ ఆంధ్ర ప్రజలు అది మర్చిపోయి మళ్ళీ ఓటేసి మళ్ళీ నిజం చెప్పలేని మనిషిని తీసుకొచ్చుకొని ఈరోజు ముఖ్యమంత్రిగా పెట్టుకొని అనేక కష్టాలు ఎదుర్కొంటా ఉన్నారు. తర్వాత రెండోది వచ్చేసరికి ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ప్రకృతి సహకరించదు. ఈ మధ్య పొలాలలో ప్యానల్ బొర్రు దొంగటం చేయటం అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏంటి అంటే మందు విచ్చలవిడిగా కనిపిస్తుంది, మనీ లేవు. దానికి సంబంధించిన మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు, పత్తికి గిట్టుబాటు ధర లేదు, పొగాకు గిట్టుబాటు ధర లేదు, పథకాలు లేవు, కనీసం రేషన్ కూడా వచ్చే పరిస్థితిలో లేదు. అలాంటప్పుడు మందు కనిపిస్తుంది, మనీ కనపడినప్పుడు ఇలాంటి దొంగతనాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ప్యానల్ బొర్రుల వరకు వచ్చింది పొలాలలో. తర్వాత ఆడల మెళ్ళల్లో పుస్తెలు, కాళ్ళ పట్టీలు దొంగతనం చేసే వరకు వస్తుంది. నెక్స్ట్ ఇంకా మూడవది వచ్చేసరికి మహిళలు, ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఇబ్బంది పడతారు. ఇక దీంట్లో ఇప్పుడు ఇన్ని రోజులు 5 సంవత్సరం అయినా కానీ ఇంతవరకు వాళ్ళకి కావాల్సిన పథకాలు అమలు చేయట్లేదు. మన ఈ మధ్య అమ్మ ఒడి తూతూ మంత్రం చేశారు. మహిళలు ఒకటే అంటున్నారు మాతోటి, ఒక మహిళా అధ్యక్షురాలుగా ఇక్కడ నేను మాట్లాడుతుంటే మహిళలు ఒకటే అంటున్నారు, సంవత్సరం తర్వాత ఒక్క పథకం వదిలేరు. నవరత్నాలు బాగున్నాయి, సూపర్ 6 బాగున్నాయి అంటే అందరూ సూపర్ 6 బాగాలేదు, నవరత్నాలు బాగున్నాయి అంటున్నారు. ఎప్పుడు ఓటేసినా ఎప్పుడెన్ని లోకల్ నాయకులు ఎవరు వచ్చి మా దగ్గరికి ఓటు అడిగినా కానీ ఈ సంవత్సరం కదా ఎలక్షన్లు, వచ్చే సంవత్సరం ఓటు వేస్తామని మహిళలు అడుగుతా ఉన్నారు. అదే విధంగా బుద్ధి చెప్తారు వీళ్ళకి. ఎందుకంటే పథకాలు చెప్పినప్పటి నుంచి వేయకుండా లేటుగా ఇచ్చారు కాబట్టి ఓటు కూడా లేటుగా వేస్తాం, మీకు అది చెల్లించుకోండి అని చెప్తానని మహిళలు గట్టిగా మాట్లాడుతున్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ పుల్లల చెరువు మండలం అధికారులు, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అధికారులు ఎవరు కానీ పుల్లల చెరువులు, ముఖ్యంగా మాది పుల్లల చెరువు మండలం ఎర్రనపాలెం కాన్స్టిట్యున్సీలో పుల్లల చెరువు మండలం వెనుకబడిన ప్రాంతము. ఇక్కడ ఏ ఆఫీసర్ కూడా అందుబాటులో ఉండట్లేదు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి ఏదన్నా అధికారులకి వెళ్ళిండ్రంటే అక్కడ అధికారుల దగ్గరికి ఎవరు కానీ వెళ్ళారంటే మీదే పార్టీ, కేసు విషయం అవసరం లేదు, కంప్లైంట్ అవసరం లేదు, మీరు ఏ పార్టీ అని అడుగుతూ ఉన్నారు. అధికార పార్టీ అయితే ఒక రకంగా, ప్రతిపక్షం అయితే ఒక రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన కంప్లైంట్ దారుని అసహించుకోవటం, వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించటం, మహిళలను దూషించడం చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ కరెక్ట్ పద్ధతి కాదని చెప్తా ఉన్నాము. రానున్నది జగనన్న ప్రభుత్వం, రానున్నది కార్యకర్తల ప్రభుత్వము. ఇక్కడ కష్టపెట్టిన ప్రతి ఆఫీసర్కి వాళ్ళతోటే సమాధానం చేపిస్తాం మా కార్యకర్తలకని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సభకి ఎంతమంది వస్తారని మీ అంచనా మేడం? 3000 అనుకుంటున్నాం సార్. అంత పనుల కాలం ఉంది, అయినా కానీ మాకు కరుడు కట్టిన వాళ్ళం కాబట్టి ఒక 3000 మంది రావచ్చని మేము అనుకుంటున్నాం. చంద్రశేఖర్ గారి పనితీరు ఎలా ఉంది మేడం? చంద్రశేఖర్ పనితీరు సగం, ఆయన ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటున్నారు సార్. ఎక్కువ మామూలుగా అయితే ఇక్కడ గవర్నమెంట్ లేనప్పుడు ఎమ్మెల్యే గారు కానీ ఇన్ని రోజులు ఇక్కడ కేటాయించింది లేదు. కానీ చంద్రశేఖర్ గారు 20 రోజుల వరకు ఇక్కడే ఉంటున్నారు, ఎక్కువ శాతం ఇక్కడే ఉంటున్నారు, జనాలకు అందుబాటులో ఉంటున్నారు. ఇక్కడ పుల్లల చెరువు జరిగే అన్యాయాలను కూడా ఆయన ఈరోజు వచ్చి మాట్లాడతారు. మేమంతా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాము. పుల్లల చెరువు అంటే వెనకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ దాన్ని కొంచెం చంద్రశేఖర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలని మేము ఈ ప్రజల తరపున కోరుకుంటున్నాం. అరుణ మేడం గారు, మీరు చెప్పండి, బాబు షూరిటీ మోసం గ్యారంటీ 2 మాటలు. మనం చెప్పకూడదు కొన్ని